హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రజెంట్ నేనైతే మలయాళ మండలం లంబడిపల్లి గ్రామంకి అయితే వచ్చేసినాం. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మై విలేజ్ షో యాక్టర్ తిరుమల్ యాదవ్ రిసెప్షన్కి అయితే వచ్చేసాను. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ గల్లీలోనే వాళ్ళు మై విలేజ్ షో వాళ్ళవి షూటింగ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయంట. తనే మా కజిన్ అంజలి అండ్ తిరుమల్ బ్రో. వీళ్ళ రిసెప్షన్కి రావడం వల్ల నాకు ఇక్కడ చాలామంది మై విలేజ్ షో యాక్టర్స్ అయితే కలిశారు. సో ఇక్కడ అంజి మామతో కలిసి ఫొటోస్ దిగాం మేము. తర్వాత ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే పెళ్లి కొడుకు వాళ్ళ నానమ్మనే సూరవ్వ అని చెప్పి. సూరవ్వ ఎక్కువ చాలా వీడియోలో చూశాను, కానీ తిరుమల్ బ్రోకి వాళ్ళ నానమ్మ అనే విషయం తెలీదు. అక్కడికి వెళ్ళాక నాకు తెలిసింది సూరవ్వ వాళ్ళ పెద్ద కొడుకే మా తిరుమల్ బ్రో అనే విషయం కూడా అక్కడికి వెళ్ళాక తెలిసింది. చాలా బాగా మాట్లాడింది, మా పాపను ఎత్తుకుంది, మా మనవరాలు అంటూ చాలా ఫన్నీగా మాట్లాడుతుంది. మమ్మల్ని అయితే చాలా చాలా నవ్విస్తూనే ఉంది. ఫొటోస్ దిగేప్పుడు ఇలా స్టైల్గా ఫింగర్స్ పెట్టాలనే విషయం తెలీదా అంటూ చెప్పింది. తర్వాత బయటకు వచ్చేసి లంచ్ చేసాము. అక్కడే గంగవ్వ కూడా మాకు కలిసింది, తను కూడా మాతో కలిసే తిన్నది. ఇప్పుడైతే అటు గంగవ్వ వాళ్ళ ఇల్లు, వీళ్ళ స్టూడియో ఎక్కడున్నాయో చూద్దామని వచ్చాము. ఇది గంగవ్వ వాళ్ళ ఇల్లు చూడండి. మాలాగే చాలామంది పెళ్ళికి వచ్చిన వాళ్ళు గంగవ్వతో ఫోటో దిగుతున్నారు. గంగవ్వ కూడా మాతో చాలా బాగా మాట్లాడింది. మా పిల్లల్ని దగ్గర తీసుకొని మాట్లాడింది, వాళ్ళు బాగా చదువుకోవాలంటూ చెప్పింది. మా పిల్లలు కూడా తేజ సజ్జ వచ్చినప్పుడు ఎలా ఇంటర్వ్యూ చేశారు, సెలబ్రిటీలు కూడా మీ దగ్గరకు వస్తారు కదా, అప్పుడు ఎక్కడ ఉండి మాట్లాడతారు ఏంటి అంటూ అన్నీ అడిగారు. ఇప్పుడైతే చూద్దాం గంగవ్వ వాళ్ళ పాత ఇల్లు అది ఎలా ఉంది ఏంటి చూడండి. ఇది ఒక 2 రూమ్ల ఇల్లుతో ఉంది. ఇలా ముందు ఒక హాల్ లాగా వచ్చేసింది, దాని తర్వాత ఇంతే. ఇది ఒక రూము, పాతకాల పిల్లులాగా ఉంది కదా అది. ఈ పక్కకి వస్తే ఇక్కడ ఒక చిన్న రూమ్లా ఉంది. ఇది అప్పుడు వాళ్ళ దేవుని రూమ్ అంట. ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు కొత్త ఇంట్లో షిఫ్ట్ అయ్యారు కాబట్టి దీన్ని స్టోర్ రూమ్ లాగా వేసేసారు. మళ్ళీ ఇటువైపు నుండి బయటికి రావచ్చు వీళ్ళింటికి, ఇక్కడ గంగవ్వ వాళ్ళ ఇంటికి. ఇది రోడ్డు పైనే ఉంది. ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే స్టూడియో ఉన్న గంగవ్వ వాళ్ళ ఇల్లు ఉంటుంది. సేమ్ ఇదే రూట్లో వెళ్తుంటే వీళ్ళు జరిగే షూటింగ్స్ కూడా అన్నీ ఇదే వేలో ఇక్కడే ఇదే గల్లీలో జరుగుతూ ఉంటాయంట. అక్కడికి వచ్చాక అబ్జర్వ్ చేస్తుంటే అర్థమైంది ఇక్కడ జరిగిన షూటింగ్స్ అని ఇవే కదా అని చెప్పి. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నదేమో స్టూడియో, అండ్ దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉన్నది గంగవ్వ వాళ్ళ ఇల్లు. స్టూడియోలోకి ఎంటర్ అవ్వగానే చూడండి ఎలా ఉందో, చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. ఇది కూడా చుట్టూ పచ్చని పొలాలు ఉన్నాయి, దాని మధ్యలో ఊరుంది. వీళ్ళు కూడా పచ్చని పొలాల దగ్గరలోనే స్టూడియో రెడీ చేసుకున్నారు. చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. వీళ్ళు జరిగే షూటింగ్స్ అన్నీ ఇక్కడ చేసుకొని వచ్చి ఇక్కడ ఎడిటింగ్ అన్నీ చేస్తూ ఉంటారు. అంటే బాగా అనిపించింది. ఇక్కడికి కూడా చాలా కూల్గా ప్రశాంతంగా. ఇంత ఎండలో కూడా ఇక్కడికి వచ్చాక చల్లగా ఉంది, ఆ వాతావరణమే చల్లగా ఉంది. లోపల ఏసీ ఉన్నప్పటికీ బయట కూడా బాగుంది. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాగా లోపల ఆఫీస్ రూమ్, డబ్బింగ్ రూమ్, ఎడిటింగ్ రూమ్, ఇలా అన్ని రూమ్స్ ఉన్నాయి. డిస్కషన్స్ రూమ్ కూడా ఉంది. ఇది టోటల్గా లోపలికి ఎంటర్ అయ్యాక స్టార్టింగ్లో ఉండేది ఆఫీస్ రూమ్. ఇందులోనే వాళ్ళకు వచ్చిన సిల్వర్ బటన్, గోల్డ్ బటన్ అన్ని యూట్యూబ్ నుండి వాళ్ళకి వచ్చిన అచీవ్మెంట్స్ అన్నిటిని కూడా ఆఫీస్ రూమ్లో స్టోర్ చేసి పెట్టేశారు. దాని తర్వాత డబ్బింగ్ రూమ్ ఉంది. వీళ్ళ కాస్ట్యూమ్స్ని అన్నిటిని స్టోర్ చేయడానికి దానికి ఒక రూమ్ని పెట్టేసుకున్నారు. అన్నిటిని దానికి స్పెషల్గా డివైడ్ చేసేసుకొని చాలా ఈజీగా ఉండేలా పెట్టేసుకున్నారు అన్నీ కూడా. వీళ్ళందరూ ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఇంత సాధించారు అనేది ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది. వీళ్ళు చేసిన హార్డ్ వర్క్ అని అన్నీ కూడా డిస్కషన్ జరుగుతుంది. అందులో రాజు ఉన్నారు. శ్రీకాంత్ బ్రదర్తో మాట్లాడుతున్నాను, ఎలా వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేయాలి ఏంటి అనేది వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ వీళ్ళు చేసిన వాటి గురించి కూడా చెప్తున్నారు. వీళ్ళ రిసీవింగ్ అని అన్నీ కూడా చాలా బాగున్నాయి మై విలేజ్ షో వాళ్ళది. సో మేము ఇక్కడికి వచ్చాము కదా, మేము ఎందుకు వీళ్ళ లోపలికి అలో చేయాలి అని లేకుండా అలో చేసేసి మమ్మల్ని అందరూ చూడడానికైనా విజిట్ చేయడానికి అన్నింటికి పర్మిషన్ ఇచ్చేసారు. బాగా మాట్లాడుతున్నారు. సో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉన్నదే గంగవ్వ ఇల్లు. ఇప్పుడు బిగ్ బాస్లో ఉండగా గంగవ్వ అడిగింది కదా నాకు ఒక కొత్త ఇల్లు కావాలి, నాగార్జున అడిగితే అప్పుడు నాగార్జున కట్టిస్తానని చెప్పారు కదా, అదే ఇల్లు. ఇప్పుడు దాంట్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. చూడండి ఇల్లు చూడండి, చాలా విశాలంగా స్పేసియస్గా చాలా బాగుంది. అక్కడ పావురాలు ఉన్నాయి పైన, ఆ పావురాలకి ఆహారం, వాటర్ పెట్టడం కోసం చిన్న చిన్న గూళ్ళు అన్నీ అరేంజ్ చేసి పెట్టారు. చాలా చాలా బాగుంది. చుట్టూ పొలాలు ఉన్నాయి, మధ్యలో వీళ్ళ ఇల్లు ఉంది. చాలా బాగుంది చూడండి. లోపల ఇది గంగవ్వ వాళ్ళ ఇంట్లో లోపలికి. గంగవ్వ అక్కడే ఉంది కాబట్టి మేము అక్కడ వరకు వెళ్ళలేదు, ఇంట్లో నుండి బయటకు వచ్చేసాము. ఇక గంగవ్వతో కాసేపు మాట్లాడి వెళ్ళే ముందు కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాము. గంగవ్వ వాళ్ళ ఇంట్లో ఉన్న కొడుకు కోడలు వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడారు.
మనలో టాలెంట్ ఉంటే మనం ఎంత పల్లెటూరులో ఉన్నా ఎక్కడున్నా మనది గుర్తింపు అనేది బయటికి వస్తుంది అనేది ఈ గంగవ్వని చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇక వెళ్ళే ముందు మేమైతే అక్కడ ఐస్ క్రీమ్ బండి ఉంటే ఐస్ క్రీమ్ తీసుకున్నాము. అందరం తింటూ చాలా సరదాగా గడిపాము. మేమందరం కోన్, కుల్ఫీ, కప్ ఐస్ క్రీమ్ తీసుకుంటే సమన్వి మాత్రం కుండ ఐస్ క్రీమ్ తీసుకుంది. తనకు అదే కావాలి అని చెప్పి తను టేస్ట్ చూస్తుంది. తను తింటూ ఉంటే చిన్న పాప నాకు కావాలి అని అడిగింది. వన్స్ ఒకసారి టేస్ట్ చూసి నాకు అవసరం లేదని చెప్పి పక్కన పెట్టేసింది. చాలా డేస్ తర్వాత మా ఫ్యామిలీ మొత్తం ఇలా కలిసి ఇలా సరదాగా గడపడం చాలా చాలా బాగుంది. వచ్చేప్పుడు వెళ్ళేప్పుడు వెహికల్లో కూడా చాలా సరదాగా అనిపించింది. ఇంకా బస్సులో వెళ్ళిన వాళ్ళైతే చాలా ధూమ్ధామ్గా వెళ్ళారంట. మేము టాటా మ్యాజిక్లో రావడం వల్ల అది మిస్ అయ్యాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.